భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులతో వచ్చినటువంటి ఉపాసన ఫలితంగా గవ ప్రశ్న మరియు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్రాలని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 26/5/2025 సోమవారం నుండి 1/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచారం, వేగవంతంగా మారుతున్నటువంటి కొన్ని గ్రహగతుల యొక్క ప్రభావం మిథున రాశికి నిజంగానే ఓ రకంగా అదృష్టాన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కాలంగా కావట్లేదనుకున్నటువంటి పనులన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయి. గురుబలం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లోనే అనుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కానీ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్ర బలగం, రక్త సంబంధికులు, సహోదర సహోదరి వర్గంతో మాత్రం కొన్ని విరోధాలు ఏర్పడటం, మానసికమైనటువంటి అశాంతికి కారణమవటం, ఇవి కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు కాలం ఉన్నాయి అన్నట్టుగా కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి పరీక్షా కాలంలో కూడా కొన్ని అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తూ ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు పొందుతూ ఉంటారు. ప్రత్యేకించి జీవిత లక్ష్యం కోసం, ప్రత్యేకించి కుటుంబం కోసం, మీ గర్భవాసాన జనించిన సంతతి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాకపోతే మనమంటే చెల్లనేటువంటి వ్యక్తులు, ఇష్టం లేనటువంటి వ్యక్తులు కృత్రిమంగా కొన్ని నిందనల్ని, ఆరోపణల్ని ప్రచారం చేసి మనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలను దెబ్బ కొట్టాలని మాత్రం కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే సమాజంలో కొన్ని విషయాల్ని బహిరంగంగా మాట్లాడేటప్పుడు అవ్వచ్చు, సోషల్ మీడియాలో స్పందించేటువంటి సందర్భంలో అవ్వచ్చు, మీరు చేసే స్పందనల్ని వక్రీకరించి వేరే రకంగా వాళ్ళు ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మానసికంగా ఆందోళనకి కారణమయ్యేటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కను మిథున రాశి జాతకులు విశేషించి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుణ్ణి ఆరాధన చేసిన, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని అందజేసే ప్రయత్నం చేస్తే యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. For more videos like this, subscribe Big TV channel.